సార్ నమస్తే అండి. నమస్తే తల్లి. గాన గంధర్వుడు మన తెలుగు తేజం మీకెంతో ఆప్తమిత్రులు. ఈ రోజున విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? విగ్రహం అయితే ఉంది కానీ నిజానికి అతను ఎప్పుడు మా మనసుల్లో శాశ్వతమైన స్థానం. నాకే కాదు, యావత్ భూగోళంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ బాలసుబ్రహ్మణ్యం శాశ్వతమైన మిత్రుడు. సరే, నాకు ప్రత్యేకత ఏమిటంటే ఆయన కేవలం గాయకుడే కాకుండా కూడా ఆయన్నే ప్రధాన పాత్రగా నేను ఒక మిథునం లాంటి సినిమా తీశాను. సో ఐ హవ్ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ 1 ఇయర్ టోటల్గా. ఒక ఏడాది పాటు ఆయనతోటి 24/7 ఉన్నాను. అందువల్ల ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన తలుచుకుంటూ ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఏమిటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన చూసి ఒక్క మాట అన్నారు నాతోటి, భరణి, ఒకవేళ నేను జీవిత చరిత్ర అంటూ రాస్తే మిథునానికి ముందు మిథునం తర్వాత అని రాస్తాను. అది నా జీవితానికి గొప్ప ప్రశంసగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఆయన చివరి కోరికగా ఘంటసాల గారి పక్కనే నా విగ్రహం ఉండాలి, ఉంటుందా అని అడిగారంట. దాని గురించి ఏం చెప్తారు? అది కోర్స్ ఆయన కోరిక. ఎందుకంటే ఘంటసాల విగ్రహం అంటే ఘంటసాల పైన ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విగ్రహం ఘంటసాల గారిది పెట్టించింది ఆయనే. సో నిజానికి ఆయన పక్కన నేను ఉంటానని తలుచుకోవడం కొంచెం బాధగా ఉన్నా కూడా మన తెలుగు జాతికి ఇద్దరు 2 రత్నాలు లాంటి వాళ్ళు. తెలుగు భాష అంటే ఆయనకి చాలా ప్రాణం. ఎన్నో కొన్ని కోట్ల మంది ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఆయన పాటలతో ఎంతోమందికి భవిష్యత్తు ఇవ్వడం జరిగిందండి. పాడుతా తీగ ప్రోగ్రాం లాంటి ప్రోగ్రాం ద్వారా. మీరు ఎలా చెప్తారు? అవునవును, దాదాపు నాకు తెలిసే ఒక 25-30 మంది ఇవాళ వైభవంగా ఉన్న, అంటే ఆర్థికంగా కానీ కీర్తి ప్రతిష్టలుగా కానీ పాడుతా తీయగా ద్వారా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు చాలామంది జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి. అదే ఒకసారి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు పాడుతా తీయగా ఆయన ఆయన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అది వ్యక్తి కాదు, బాలసుబ్రహ్మణ్యం ఒక వ్యవస్థ అని. ఇంకా పాటతో పాటు ఆయన మంచి మాట, భవిష్యత్ తరాలకి సూక్తులు లాంటివి చెప్పేవారు. చాలా గొప్పగా అనిపించేవి. ఏదైనా ఆయన లేని లోటే. బట్ ఆయన వెళ్ళిపోయాడని అనిపించదు, ఎందుకంటే నిరంతరం ఆయన వినిపిస్తూనే ఉంటాడు, కనిపించకపోయినా కూడా. ధన్యవాదాలు.